ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ వచ్చిందో దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన ఉందని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో నిరసన తెలిపే హక్కే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయానికి కూడా కేసీఆర్ రావటం లేదని, ఇవాళ సాధారణ ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించి కేసీఆర్ మాట తప్పారని అన్నారు. కేసీఆర్ ఎన్నికలను డబ్బుమయం చేశాడని, రాష్ట్రంలో సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా, నాకు వెనక ముందు ఎవరు లేరు, మా పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు కాబట్టి నేను ఈ యొక్క రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, నా మెడకాయ మీద తలకాయ ఉన్నంత వరకు తల నరుకుంటానే తప్ప ఇచ్చిన మాట తప్పునని అనేక బహిరంగ సభల్లో శాసనసభలో కూడా ముందు ప్రకటించారు. కానీ ఇచ్చినటువంటి హామీల మీద అధికారంలో రాకముందే మరి మోసం చేయడము, దగా చేయడము, మాట తప్పడము మరి ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ప్రమాణ స్వీకారానికి ముందే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ దళితుడైతే తొలి తెలంగాణలో సరిగ్గా పరిపాలన చేయలేడు, కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యానని చెప్పాడు. ఆ రకంగా అనేక హామీలు, అన్నిటికంటే ముఖ్యంగా నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చివరకు ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి